అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈ బోనింగి మాజీ సర్పంచ్ జనసేన పార్టీ పరవాడ మండల అధ్యక్షుడు బొద్దపు శ్రీనివాసరావు తనపై పత్రికల్లో వచ్చిన ఆరోపణలను ఖండించారు. 30 కోట్ల అక్రమ గణి తవ్వకాలు జరిపి గ్రామాలను దోచుకున్నట్లు వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎలాంటి అక్రమ సంపాదనకు పాల్పడలేదని, భవిష్యత్తులోనూ అలాంటి పనులు చేయనని స్పష్టం చేశారు. కథనంలో చూపిన క్వారీకి తనకు సంబంధం లేదని, ఆ తవ్వకాలు మరొకరికి సంబంధించినవని వివరించారు. సరైన విచారణ లేకుండా ప్రచారం చేయడం వల్ల తన కుటుంబం, గౌరవం, ప్రజల్లో ఉన్న నమ్మకం దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారంపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమని తెలిపారు. నా పేరు బొద్దపు శ్రీనివాసరావు, ఈ బోనంగి ఎక్స్ సర్పంచ్, అలాగే జనసేన పార్టీ పరవాడ మండల అధ్యక్షుడిని. అయితే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా, నిన్న నా పైన ఒక పేపరు, లీడర్ అనే పేపర్లో ఒక అసత్యపు కథనం వచ్చింది. ఆ కథనం ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కథనం ఏంటనగా, మా గ్రామం దగ్గరలో దేవకొండ అనే ఒక కొండని మొత్తం 30 కోట్లకి మేము దోచేసినట్టు, గ్రావెల్ అమ్ముకుని దోచేసినట్టు కథనం రాయడం జరిగింది. అసత్యపు కథనం రాయడం జరిగింది. ఆ కథనం పూర్తిగా అవాస్తవాన్ని తెలియపరచడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకనగా, నేను గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పటి వరకు కూడా ఎటువంటి గ్రావెల్ కానీ లేదా ఏ ఇతర అక్రమ సంపాదన కూడా నేను ఎప్పుడు పాల్పడలేదు. ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా అలాంటి సంపాదన నాకు నేను చేయను. ఎందుకంటే నాది ఆ స్వభావం కాదు. మా నాన్నగారి దగ్గర నుంచి కానీ మాకు కానీ ఎప్పుడు కూడా కష్టపడి వ్యాపారం చేసుకొని, మంచిగా వ్యాపారం చేసుకొని బతికే కుటుంబ సభ్యులు వారసత్వం వచ్చింది తప్ప, ప్రజల సొమ్ము కానీ లేకపోతే ఇలాంటి అక్రమంగా గ్రావెల్ తవ్వి అక్రమంగా సంపాదన చేసే కుటుంబం అది కాదు. అలాగే నా వ్యక్తిత్వం అసలు అలాంటిది కూడా కాదు. మీ అందరూ కూడా చాలా వరకు ఇందులో నా గురించి తెలుసు. కానీ నిన్న లీడర్ పేపర్ వారు మరి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో తెలియదు, కానీ పూర్తిగా రాసిన ఆ కథనం అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఆయన మా ఫొటోస్తో పాటు అక్కడ క్వారీ ఫోటో పెట్టడం జరిగింది. ఆ క్వారీ అనేది 2024 ముందు బూడి ముత్యాల అబ్బాయి బూడి వెంకటేష్ గారు ప్రారంభించిన క్వారీ. అది మనకు సంబంధం లేని క్వారీ. అది ఆ క్వారీ ఫోటో పెడుతూ మేము ఆ క్వారీ మొత్తం మేము తవ్వేసినట్టు కథనం రాయడం జరిగింది. అయితే అది 2024 ముందు ఏపీఐఏసీ వారు సైట్ లెవెలింగ్ కోసం అని చెప్పి బూడి ముత్యాల గారి అబ్బాయికి కాంట్రాక్ట్ ఇస్తే ఆయన మైనింగ్ పర్మిషన్ తెచ్చుకొని 24, 25లో కూడా సగం వరకు కంటిన్యూ చేయడం జరిగింది. అప్పుడు తవ్విన క్వారీ తప్ప గత ఈ రీసెంట్గా కానీ ఈ 2 సంవత్సరాలు కానీ తవ్వింది కాదు అది. అయినా ఈ కథలో మరి వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషనా, లేదా ఆ క్వారీ మీద ఎప్పుడైనా ఎంక్వైరీ జరిగితే ఆ బూడి ముత్యాల గారి అబ్బాయిని, బూడి వెంకటేష్ని కాపాడడానికి ముందుగానే కథనంగా రాసిందా లేదా తప్పుడు ఇన్ఫర్మేషన్ రాసిందా అనేది వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఆ స్వభావం కాదు, గ్రావెల్ దందా చేసే స్వభావం కాదు. అలాగే సెటిల్మెంట్లు చేయడం కానీ లేకపోతే ఇంకో విధంగా అక్రమ సంపాదన కోసం పాటుపడే వ్యక్తిని అయితే నేను కాదు. మరి నా గురించి ఎంక్వైరీ చేసుకొని రాశారా, ఎంక్వైరీ చేసుకోకుండా రాశారా అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఎవరైతే ఇప్పుడు ఆ లీడర్ పేపర్లోని ఆ తప్పుడు అసత్యపు ప్రచారం చేశారో ఆయన ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ దానికి అది తప్పైందని మాకు మళ్ళీ అదే పేపర్లో తెలియపరచడం కోరుచున్నాం. అలాగే జర్నలిజం అనేది ఒక నిజాయితీ కూడిన వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రజలకి నిజం ఏదైనా తెలియపరచాలి తప్ప అలా అసత్యాల్ని తన స్వార్థం కోసం లేకపోతే ఇంకో కారణాలలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి మా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టు లేకపోతే వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్టు ఇలా ప్రచారాలు చేయొద్దని పేపర్ వారిని అలాగే మిగతా వారిని అందరూ కూడా కోరుకుంటున్నాం. ఏదైనా రాసేటట్టు ఉంటే ఖచ్చితంగా నిజాలు తెలుసుకొని రాయవలసింది కోరుచున్నాం. వాళ్ళు రెండు వన్ నెంబర్లు మెన్షన్ చేశారు. నేను రాసిన కథనంలో 2 వాహనాల నెంబర్లు రాశారు. ఆ వాహనాలు ఎవరికి కూడా మాకు తెలియదు. ఆ వాహనాల నెంబర్ రాసి ఈ వాహనాలతో మేము అక్రమం చేస్తామని చెప్పి రాశారు. మీరు ఆధారాలతోటి, నిజంగా చేస్తే ఆధారాలతోటి, ఖచ్చితమైన ఆధారాలతోటి రాసి మీరు రాసిన తప్పులేదు. అలా కాకుండా తప్పుడు ప్రచారాలు చేసి మా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రాస్తే భవిష్యత్తులో ఎలాంటి కథనాలు కానీ జరిగినట్లయితే మేము లీగల్గా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం ఆ లీడర్ పేపర్ వారికి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు నన్ను ఫొటోస్ పెట్టి క్వారీ ఫోటో పెట్టారో అది మా అధికారులు జిల్లా యంత్రాంగానికి కూడా నేను తెలియపరుస్తుంది కనుక ప్రెస్ మీట్ పరంగా ఆ క్వారీ పైన ఎప్పుడు ప్రారంభించారు, ఎంత క్వాంటిటీకి మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు, ఎంత తవ్వారు, ఎవరెవరు తవ్వారు అనేది పూర్తి విచారం చేసి ఆ క్వారీ ఎవరైతే తవ్వారో వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. దయచేసి ఆ లీడర్ పేపర్ వారితో పాటు మిగతా విలేకరులకు కూడా, మిగతా జర్నలిస్టులు కూడా, మీ ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి తెలియపరుచుకునేవాడుగా నేను ఇప్పుడు ఈ రోజే కాదు ఏ రోజు కూడా
ఇలాంటి అక్రమాలకు పాల్పడను, ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయను అని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎప్పుడైనా నా మీద ఇలాంటి అభియోగాలు వచ్చినప్పుడు ఒకసారి నా వివరణ అడిగి నేను నిజంగా చేశానా, లేకపోతే నేను చేయకపోయినా ఎవరికైనా సపోర్ట్ చేశానా, ఇలాంటి వ్యాపారం చేయడానికి ఎవరికైనా సపోర్ట్ చేశానా అనేది నా వివరణ తీసుకొని మీరు ప్రచురిస్తే బాగుంటుందని నా ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ ప్రెస్ మీట్కు నేను ఆహ్వానించిన వెంటనే వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.